రంగరాజన్పై దాడి కేసులో మూడవ రోజు వీర రాఘవరెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. రంగరాజన్పై దాడి చేయడం తప్పే అని పోలీస్ విచారణలో అంగీకరించాడు వీర రాఘవరెడ్డి. దాడి చేసినందుకు చింతిస్తున్నట్లుగా తెలిపాడు. ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపనకు పనిచేస్తానని వీర రాఘవరెడ్డి తెలిపాడు. తన వెంట వచ్చిన సైన్యం ముందు తనను చులకనగా చూడడంతోనే దాడికి దిగాల్సి వచ్చింది అని పోలీసుల ముందు చెప్పాడు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో 2 రోజుల విచారణ పూర్తయింది వీర రాఘవరెడ్డి. అయితే ఈరోజు మూడవ రోజు వీర రాఘవరెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రంగరాజన్పై దాడి చేయడం తప్పే అని పోలీస్ విచారణలో వీర రాఘవరెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపనకు పనిచేస్తానని కూడా తెలిపారు. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? వీరరాఘవరెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు కస్టడీ విచారణకు ఆయన సహకరించినప్పటికీ నిన్న రెండో రోజు పోలీసులు ఖచ్చితంగా అడిగిన సమాధానం చెప్పాలి ప్రశ్నలకు అని చెప్పేసి వీరరాఘవరెడ్డిని ప్రశ్నించగా అతను రంగరాజన్పై దాడికి సంబంధించి నేను చింతిస్తున్నాను, దాడి చేయడం తప్పే, కానీ తన సైన్యం ముందు తనని అవమానించే విధంగా రంగరాజన్ ప్రవర్తించాడు, అందుకే దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే రామరాజ్యం ఎందుకు స్థాపించావని చెప్పేసి పోలీసులు కూడా ప్రశ్నించారు. అంటే రామరాజ్యం స్థాపన ఉద్దేశం ఏంటి, ఆర్మీని ఎందుకు రిక్రూట్ చేస్తున్నావు, ఎంతమంది యువకులను ఇప్పటివరకు చేర్చుకున్నావు అనే దానిపై ప్రశ్నించినప్పుడు తనకి 2015లో తన కూతురికి సంబంధించి స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కూతుర్ని 3వ తరగతికి ప్రమోట్ చేయకపోవడంతో అప్పటి విద్యాశాఖ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఆ స్కూల్పై చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాను, హైకోర్టుకు వెళ్ళా, తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి పోరాటం చేశాను, కానీ న్యాయం జరగలేదు. అందుకోసమే నేను రామరాజ్యాన్ని స్థాపించి సమన్యాయం చేయాలి, కోర్టులు చేయని న్యాయం నేను చేద్దామనేసి ఈ రామరాజ్యాన్ని స్థాపించాలనుకున్నాను, అందుకోసమే ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పోలీసుల ముందు వెల్లడించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా కొంతమందిని యువకులను ఆ హిందూ టెంపుల్స్కు వచ్చే దేవాలయాలకు వచ్చే యువకులను, అందులో మహిళలను, ఎవరైతే దేవాలయాలను పరిరక్షించే విధంగా ఇంట్రెస్ట్ ఉంటుందో వారిని ఎంచుకొని వారికి ఒక ట్రైనింగ్ ఇచ్చేసి ఈ రామరాజ్యం స్థాపిస్తానని చెప్పేసి కూడా ఆయన విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. అయితే రంగరాజన్తో పాటు ఇంకెంతమందిపై దాడి చేశారు, ఎందుకంటే వీరరాఘవరెడ్డి తన మాట వినని వారిని ఖచ్చితంగా దాడులకు పాల్పడతాను, ఎందుకంటే తనకు సంబంధించి తన మాటనే వినాలి, తాను చెప్పిందే చేయాలి అని చెప్పేసి కూడా చాలా చోట్ల సంప్రదించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రంగరాజన్ సహకరించకపోవడంతోనే అతనిపై దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. అయితే ఇక ఈ వీరరాఘవరెడ్డి బ్యాక్గ్రౌండ్ పైన పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 3 కేసులు ఆయనపై ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఈయనకి ఫండింగ్ ఎవరు చేశారు, ఎందుకంటే ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నాడు, అందులో ప్రకటనలు ఇచ్చి 20,000 రూపాయలు జీతం ఇస్తాను ఈ ఆర్మీలో చేరిన వారికి అని చెప్పేసి కూడా అతనికి సంబంధించిన మొత్తం ఆ వెబ్సైటు, వీడియోస్, వాటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక వీరరాఘవరెడ్డి ఇకపై నేను శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తాను, ఎవరిపై దాడులు చేయను, నేను చదువుకుంది 10వ తరగతి అయినప్పటికీ కూడా ఆ చట్టాలు, శ్లోకాలు, ఇంకా కొన్ని మత గ్రంథాలకు సంబంధించిన పూర్తి బుక్స్ చదివి నేను నాలెడ్జ్ పెంచుకున్నాను, అందుకోసమే నాకు చట్టాలన్నీ కూడా తెలుసు, ఆ చట్టాల కోసమే నేను పోరాడుతున్నాను అని చెప్పేసి కూడా విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే న్యాయ వ్యవస్థలను కూడా నేను శాసిస్తాను, న్యాయమూర్తులు కూడా సరైన న్యాయం చేయట్లేదు సరైన సమయంలో అని చెప్పేసి పోలీసు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. అందుకోసమే నేను రామరాజ్యాన్ని స్థాపించి ప్రభుత్వానికి సమాంతరంగా తాను న్యాయం చేసే విధంగా పనులు చేస్తానని చెప్పేసి దానికోసమే రామరాజ్యం స్థాపించానని చెప్పేసి కూడా పోలీసు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా వీరరాఘవరెడ్డిని విచారించి రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.